హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఏఐ సందడి. చెప్పండి, మన జీవితంలో సరైన ముగింపు లేకుండా అలా ఆగిపోయిన ఒక చాప్టర్ ఉందా? ఎవరూ గుడ్ బై చెప్పలేదు, ఎవరూ సారీ అనలేదు, ఏ ఎక్స్ప్లనేషన్ కూడా రాలేదు, కానీ అది ముగిసిపోయింది. ఫ్రెండ్స్, మనకి ఎండింగ్స్ అంటే ఇష్టం. క్లియర్ ఆన్సర్స్ కావాలి, రీజన్ కావాలి, క్లోజర్ కావాలి. ఎందుకిలా అయింది? నాకు తెలియకుండా ఏం తప్పు జరిగింది? అసలు నిజమేంటి? మన మనసు ఈ ప్రశ్నల చుట్టూ ఎన్నోసార్లు తిరుగుతూనే ఉంటుంది. కాని జీవితంలో ఒక నిజముంది. ప్రతి కథకి మాటలతో చెప్పే ముగింపు ఉండదు. కొన్ని చాప్టర్స్ అలా మధ్యలోనే ఆగిపోతాయి. క్లోజర్ అంటే అవతలి మనిషి ఇచ్చే ఎక్స్ప్లనేషన్ కాదు ఫ్రెండ్స్. కొన్నిసార్లు వాళ్లకు కూడా సమాధానముండదు, లేదా చెప్పాలనుకోరు. అప్పుడు మనం చేసే పనేంటి? ఎదురుచూడటం, ఒక్క మాట కోసం, ఒక్క క్లారిటీ కోసం. కాని ఎదురుచూడటం కన్నా ముందుకు నడవడం కొన్నిసార్లు చాలా గొప్ప నిర్ణయం. క్లోజర్ అంటే వాళ్లనుంచి రావాల్సిన మాట కాదు, మనలో నుంచి వచ్చే అంగీకారం. అర్థం కాకపోయినా సరే, ఇంతవరకే ఇది, ఇక్కడే నేను వదిలేస్తున్నాను అని మనమే మనకి చెప్పుకోవడం. ఇది ఓడిపోవడం కాదు, ఇది అలసట కాదు, ఇది బలహీనత కూడా కాదు, ఇది ఇమోషనల్ మెచ్యూరిటీ. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతి డోర్ని బలవంతంగా మూసేయాల్సిన అవసరం లేదు. కొన్ని డోర్స్ అలా తెరిచే ఉంటాయి, కాని మనం ఆ దారిలో నడవడం ఆపేస్తాం. అంతే. మన పని తిరిగి వెనక్కి తిరిగి చూడడం కాదు, ఎందుకు మూసుకుపోలేదో అర్థం చేసుకోవడం కాదు, మన ముందున్న దారిని నమ్మకంగా నడవడం. కొన్ని సమాధానాలు కాలంతో వస్తాయి, కొన్ని మాత్రం ఎప్పటికీ రావు. అవి రాకపోయినా మన జీవితం ఆగకూడదు. మరి ఫ్రెండ్స్, ఈరోజు మీ జీవితంలో సమాధానం లేని ఒక చాప్టర్ ఉంటే, దాన్ని ఫోర్స్గా క్లోజ్ చేయకుండా మౌనంగా పక్కన పెట్టి కొంచెం తేలికైన మనసుతో ముందుకడుగు వేయగలరా? అది కూడా హీలింగ్, అది కూడా స్ట్రెంగ్త్.